నిన్న క్లాస్ లో మనం జిమ్నోస్పార్మ్స్ క్లాసిఫికేషన్ గురించి నేర్చుకున్నాం. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ నేటం జీవిత చరిత్ర. నేటం GNETEM నేటం యొక్క జీవిత చరిత్ర ఎలా ఉంటుందో నేర్చుకుందాం. నేటం యొక్క వర్గీకరణ స్థానాన్ని మనం చూసినప్పుడు సిస్టమాటిక్ పొజిషన్ కనుక చూస్తే డివిజన్ వచ్చి విభాగం వచ్చి జిమ్నోస్పెర్మే, నేటాప్సిడా, GNETOPSIDA నేటాప్సిడా. క్రమం వచ్చి నీటేల్స్, GNETALES నీటేల్స్. కుటుంబం వచ్చి నీటేసి, GNETACEAE నీటేసి. ప్రజాతి వచ్చి జేనస్ వచ్చి నేటం, GNETEM నేటం. నేటం యొక్క వర్గీకరణ స్థానాన్ని కనుక చూస్తే భాగం వచ్చి జిమ్నోస్పెర్మే, తరగతి వచ్చి నేటాప్సిడా, క్రమం వచ్చి నీటేలిస్, కుటుంబం వచ్చేసరికి నీటేసి, ప్రజాతి వచ్చి నేటం. మీకు నేటం సంబంధించిన డయాగ్రామ్ పెడుతుంది చూడండి. నేటం ఆకృతి. నా వాయిస్ క్లారిటీగా ఉందా? అవుని సార్, నా వాయిస్ క్లారిటీగా ఉందా? క్లారిటీగానే ఉంది సార్. నేటం డయాగ్రామ్ పెట్టాను ఒకసారి చూడండి. నేటం భౌగోళిక వ్యాప్తి చూస్తే, డిస్ట్రిబ్యూషన్ కనుక చూస్తే నేటం ఇవి ముఖ్యంగా ఉష్ణమండల వర్షాధార నేటంలో దాదాపు ఉష్ణమండల వర్షాధార అరణ్యాలలో విస్తరించి ఉన్న దక్షిణ అమెరికా భూమధ్య రేఖ ప్రాంతంలో చైనా, బర్మా, పాకిస్తాన్, భారతదేశంలో కూడా విస్తరించి ఉన్నాయి. అలాగే ఉత్తర అమెరికా, ఐరోపా దేశం, ఆస్ట్రేలియా దేశం లభించవు అనమాట. దాదాపు 40 జాతుల వరకు ఉన్నాయి. ద జేనస్ ఇంక్లూడ్స్ 40 స్పీసీస్ విచ్ ఆర్ కన్ఫైన్డ్ టు ద ట్రాపికల్ రెయిన్ ఉష్ణమండల వర్షాధారాన్ని ఎలా విస్తరించింది ఆఫ్ అమెజాన్ బేసిన్, వెస్ట్ ఆఫ్రికా, ఇండియా, సౌత్ చైనా, మలేషియా. నేటం స్పీసీస్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ యూరోప్, ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా దేశంలో నేటం జాతులు. అయితే మనకి భారతదేశంలో వచ్చేసరికి నేటం జాతులు సహజంగా పెరుగుతూ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చి నేటం ఓలా. నేటం అంటే GNET నేటం ఓలా అంటారు. రెండోది వచ్చి కాంట్రాక్టర్, GCONTRACTUM కాంట్రాక్టం అంటాం. తర్వాత వచ్చి నేటం నీమాన్, భారతదేశంలో 5 నేటం జాతులు సహజసిద్ధంగా పెరుగుతాయి. నేటం నీమాన్, నేటం ఓలా, నేటం మోంటానం, G అంటే MONTANUM మోంటానం. నేటం లాట్ మన ఫస్ట్ వన్ వచ్చి నేటం ఓలా, ఫస్ట్ వన్ వచ్చి నేటం ఓలా, నీమాన్, నేటం మోంటానం, నేటం లాటిఫోలిస్ లో సహజ సిద్ధంగా పెరుగుతున్నటువంటి నేటం
మొల వచ్చి పశ్చిమ కనుమల్లో పెరుగుతూ ఉంది. మొల ఈజ్ మోస్ట్ కామన్లీ ఫౌండ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమల్లో పెరుగుతూ ఉంది. నేటం కాంట్రాక్టం వచ్చి నేటం కాంట్రాక్టం ఇన్ సౌతర్న్ ఇండియా, దక్షిణ నేటం కాంట్రాక్టం ఇన్ సౌతర్న్ ఇండియా, నేటం నేమాన్ ఇన్ అస్సాం. అనగా ఫస్ట్ వన్ వచ్చి నేటం నేమాన్. ఈ నేటం నేమాన్ అనేది చిన్న వృక్షం లేదా పొదలాగా పెరుగు కొమ్మలి కిందకి వేలాడుతూ ఉండి అండాకార పత్రాలను కలిగి ఉంది. ఇది అస్సాం, మణిపూర్, జయంతి కొండల్లో లభ్యమవుతుంది. మన భారతదేశంలోకి వచ్చేసి 10 నిమిషాలు 20 నిమిషాల తర్వాత 20 నిమిషాలు. ఫస్ట్ వచ్చి నేటం దేశంలో ఫస్ట్ వచ్చి పొదలాగా పెరుగుతూ ఉంటుంది. కొమ్మలి కిందకి వేలాడి ఉండి అండాకార పత్రాలను కలిగి are shrubs. The plants grow on Kasi, Assam, Manipur, Jayanti hills. జయంతి కొండలలో లభ్యమవుతా ఉంది. తర్వాత వచ్చి రక్తం. ఇది ఎగబ్రాకే పురుష పుష్ప విన్యాసం ఎలా ఉంటుందంటే శాఖయుతం. మొక్కలో ఎక్కువగా తమిళనాడులో నీలగిరి కొండలు, కేరళలోని అన్నమాట ఈ నేటం కాంట్రాక్టం అనే ప్రజాతి. ఇట్ ఈజ్ ఏ ప్లాంట్, ఇట్ ఈజ్ ఏ స్కాండెంట్ షర్బ్. పురుష పుష్ప విన్యాసం దీంట్లోకి వచ్చేసరికి ద మేల్ ఇన్ఫ్లోరెసెన్స్ ఈజ్ వన్స్ బ్రాంచ్. ద ప్లాంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ తమిళనాడు, నేలకొండలు, తర్వాత వచ్చి కేరళ. మూడోది వచ్చి ఇది దృఢమైన కాండం కలిగినటువంటి ఎగబాకే లయను. కడుపు భాగాలు ఉబ్బు ఉంటాయి, పుష్ప భాగాలు ఏకలింగకం సరళంగా ఉంటాయి. మీకు లెసన్లో కొనుక్కు అర్థమవుతాయి. నేటం మొల అనేది దృఢమైన కాండం కలిగినటువంటి ఎగబాకి లయేను. కడుపు భాగాలు ఉబ్బు ఉంటాయి, పుష్పాలు ఏకలింగకం సరళంగా ఉంటాయి. ఇవి నీలగిరి కొండలు, మైసూరు, మద్రాసు, ఆంధ్రప్రదేశ్లోని గోదావరి, విశాఖ జిల్లా అడవుల్లో కూడా వ్యాపించాయి అన్నమాట ఈ నేటం మొల అనేది. ఇట్ ఈజ్ ఏ వుడీ క్లైంబర్, దృఢమైన కాండం కలిగిన ఎగబాకి లయేను అనమాట. ద స్టెమ్స్ బియర్స్ స్వాలెన్ నోట్స్. కాండం అనేది కణుపులుగా నోట్స్ కింద ఉంటది అనమాట. ద స్టెమ్ బియర్ స్వాలెన్ నోట్స్. ఫ్లవర్స్ ఆర్ యూనిసెక్సువల్ అండ్ సింపుల్. పుష్పాలు అనేవి ఏకలింగం సరళంగా ఉంటాయి అనమాట. ఏకం అంటే పురుష అనమాట, ఇంటూ పురుష అని ఉంటాయి, లేదంటే స్త్రీ పుష్పాలుగానే ఉంటాయి అనమాట. ఇవి ఎక్కువగా వచ్చేసరికి ద ప్లాంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ మాయిస్ట్ ప్లేసెస్ ఆఫ్ నీలగిరి హిల్స్, వెస్టర్న్ ఘాట్స్, ఒరిస్సా, గోదావరి అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్లోని గోదావరి, విశాఖ జిల్లా అడవుల్లో కూడా వ్యాపించి ఉన్నాయి. ఫోర్త్ వన్ వచ్చి నేటం మోంటానం. గచ్చరంగులో ఉండే దృఢమైన కాండం కలిగినటువంటి లయాలు. గ్రే కలర్ లో ఉంటుంది అనమాట. ఇది కాండం ఎలా ఉంటుంది అంటే చూడటానికి ముదురు గచ్చరంగులో ఉంటుంది అనమాట. పత్రాలు పుష్ప విన్యాసాలన్నీ శాఖయుతంగా ఉంటాయి. శాఖ మీద సిక్కిం, ఒరిస్సా, మణిపూర్, నల్గొండ ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగిద్దాం. చూడండి, ఇట్ ఈస్ ఏ రాబస్ట్ వుడీ క్లైంబర్ విత్ డార్క్ గ్రే కలర్ స్టెమ్స్, లీవ్స్ టర్న్ బ్లాక్ ఆన్ డ్రైయింగ్. పత్రాలు రాలిపోయిన తర్వాత నలుపు రంగులో మారుతాయి అంట.
లీవ్స్ టర్న్ బ్లాక్ ఆన్ డ్రైయింగ్స్. పుష్ప విన్యాసం శాఖయుతంగా ఉంటుంది. ద మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫ్లోజెన్స్ ఆర్ వన్స్ బ్రాంచ్. ఇట్ గ్రోస్ ఇన్ అస్సాం, సిక్కిం, బర్మా, మణిపూర్, నాగాలాండ్ రీజన్స్ ఆఫ్ లేటమ్ లాటిఫోలియం, LATIFOLIUM. ఈ మొక్కలు కూడా దృఢమైన కాండం కలిగినటువంటి లయన్లు. పత్రాలు రాలిపోయిన తర్వాత నలుపు రంగులోకి మారుతాయి. పురుష పుష్ప విన్యాసం ఒకసారి మాత్రమే శాఖీ భావనం చూపిద్ది. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో పెరిగిద్ది అనమాట. ద ప్లాంట్స్ ఆర్ వుడీ క్లింబర్స్ విత్ డార్క్ గ్రీన్ లీవ్స్. బ్లాక్ అండ్ బ్లూ. కాంట్రాక్టమ్, మొంటానం, నేటమ్. ఇది నేటమ్ యొక్క డిస్ట్రిబ్యూషన్, భౌగోళిక వ్యాప్తి. చూడండి, నేటమ్ ప్లాంట్ గురించి మీకు పెట్టాను చూడండి ఆల్రెడీ. ఈ విధంగా ఉంటుంది డైగ్రామ్, చూడండి ఒకసారి. ఇంకా ఉన్నాయి డైగ్రామ్. ఎలా ఉంటాయి ఒకవేళ ఎలా ఉంటుంది మనకి అలా గురించి పెట్టాను. చూడండి, ఒక లేట్ అయిన చిన్న ఉంటాయి. ఎగబ్రాకే లయన్లుగా ఉంటాయి. అంటే లెటెస్ట్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ నేటమ్ మొలా, నేటమ్ మొంటానం, నేటమ్ లాటిఫోలియం. ఈ ఎగబాకేటువంటి లయన్లుగా ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ ఏ స్కాండెంట్ షర్బ్ అంటాం అన్నమాట. కొన్ని జాతులు కాంట్రాక్టమ్, కొన్ని వృక్షాలుగా ఉంటాయంట. నేటమ్ నీమాన్, జాతి మొక్కల మీద నేటం అనేది బాహ్య లక్షణాలు కనుక చూస్తే చూడటానికి మనకి ఎలా కనపడుతుంటే బీజ మొక్కలు పోయి ఉంటాయి. నేటం మొలా గాని నేటం మొంటానా
నేటం నిమానొచ్చి వృక్షం జాతిగా ఆవాసం చేస్తూ పెరిగిద్ది అనమాట ఈ నేటం ట్రైనర్ అనేది అనమాట. నేటం ట్రైనర్ లివ్స్ యాజ్ ఏ పారాజైట్ ఆన్ సింకోనా ట్రీస్. పర్టికులర్ చూడటానికి ఎలా ఉంటుందంటే మనకి కనపడుతుంది అనమాట. ఇది బాహ్య స్వరూపంలో పడుతుంది. అంటే ద స్పోరోఫైట్ ఈస్ డిఫరెంటియేటెడ్ ఇంటూ రూట్, స్టెమ్ అండ్ లీవ్స్. కాండము, వేరు, పత్రం లాగా మనకి విభేదనం చూపిస్తూ కనపడుతుంది. చూడండి, మనం దేనికి దాన్ని స్పష్టంగా చెప్పొచ్చు. ఇక్కడ మనకి మీటర్ వచ్చేసరికి మనకి ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది కనపడద్ది. క్రమంగా పుస్తలు మీకు అబ్రోప్ వేళ్ళు ఉంటే అబ్రోప్ వేళ్ళు తొలగించబడద్ది. చివరికి తల్లివేరు వ్యవస్థ అనేది వచ్చేసరికి ఇట్ ఈస్ ప్రొఫ్యూజ్లీ బ్రాంచ్ ట్యాప్ రూట్ విచ్ డస్ నాట్ గ్రో డీప్. దిస్ ఈస్ సూన్ రిప్లేస్డ్ బై అడ్వాంటియస్ రూట్స్. వేళ్ళు అంటాం అనమాట. సో తల్లివేరు వ్యవస్థ అనేది ఉంటుంది, ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది ఉంటుంది. కాండం మీద మనకి 2 రకాల శాఖలు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి ఏంటంటే పరిమిత గల శాఖలు, అనిశ్చిత పెరుగుదల గల శాఖలు. నిశ్చిత అనమాట ఉంటాయి. అనిశ్చిత పెరుగుదల శాఖలు మధ్యలోనే పోతాయి అనమాట, అనిశ్చిత పెరుగుదల శాఖ. అలాగే వృక్షాల్లో జరిగే జాతుల్లో ఈ నేటాన్ నిమాన్లు అయితే ఈ భేదం కనిపించదు. పెరుగుదల నిశ్చిత పెరుగుదల శాఖలను డిఫరెంటేషన్ అనేది ఉండదు అనమాట నేటాన్ నిమాన్లోకి వచ్చేసరికి. అలాగే చాలా జాతులు కణుపుల మాధ్యమాలు కణుపుల మధ్య అతికినట్లుగా చూడండి. అక్కడ మీకు నోడ్ అని ఉంది చూడండి. ఇది ఒక నోడు. కణుపులుగా మనకు మాధ్యమాలను చూపిస్తా ఉంది. ఈ సంధి భాగంలో కణుపు మధ్యాలు రాలిపోతే ఈ భాగాలు మనం చూడటానికి ఎలా కనపడతాయి అంటే ఎముకల వల్లే కనిపిస్తాయి. ఎక్కువగా ఇలాంటి లక్షణాలు లయన్లుగా పెరిగే జాతులు ఎక్కువగా, లయన్లు అంటే ఒలా గానీ, మోంటానం గానీ, లాటిఫోలియం ప్రజాతులు మనం చూడొచ్చు అనమాట. ఆ కణుపులు ఏమైపోతాయి అంటే విడిపోయి రాలిపోతాయి అనమాట. చూడటానికి భాగాలు చివరికి కనపడతాయి. ఇటువంటి లక్షణం లయన్లుగా పెరిగేటప్పుడు చూడండి. విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ నేటం నిమాన్, the main stem bears 2 kinds of branches: dwarf shoots of limited growth, long shoots of unlimited growth. అంటే పరిమితమైన లేదా నిశ్చిత పెరుగుదల గల శాఖలు, అనిశ్చిత పెరుగుదల గల శాఖలు. లాంగ్ షూట్స్ ఆఫ్ అన్లిమిటెడ్ గ్రోత్ రెండనే కనపడతాయి. The stem is articulated, has prominent joints, one above the node, the other below the node. 2 are demarcated by annular growth. Internodes break at the joints and fall to the ground and appear like bones. మన చూడటానికి ఎలా కనపడతాయి అమ్మా? బోన్స్ లాగా కనపడతాయి అనమాట, ఎముకలు లాగా కనపడతాయి. తర్వాత వచ్చి నేటంలో పత్రాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఇవి క్షీణించిన పొలిశాఖల దగ్గర అంటే దీర్ఘశాఖల కణుపుల వద్ద అభిముఖ డెక్యుసెట్ అమరికలో ఉంటాయి. హ్రస్వ శాఖల మీద హరిత పత్రాలు అనేవి ఏర్పడతాయి. చూడండి ఇక్కడ పత్రాలు చూడండి ఎలా ఉన్న అభిముఖము, దీని మొహం దీన్ని చూస్తున్నాయి అనమాట. అభిముఖము అంటారు, అభిముఖము అంటారు. వృంతయుత లఘు పత్రాలు ద్విదళ బీజ పత్రాలను పోలి ఉంటాయి. పత్రాలు కనుక మనం చూస్తే దళసరిగా ఉంటాయి, చాలా వెడల్పుగా ఉంటాయి, అండాకారంలో లేదా దీర్ఘ వృత్తాకారంలో ఉంటాయి. మనకి జాలాకార వేణ వ్యాపనం అనేది కనపడుతుంది. జాలాకార ఏనుల వ్యాపనం. ఇదనమాట పత్రాలకు వచ్చేసరికి. నేటంలో పత్రాలు 2 రకాలుగా ఉంటాయి. లీవ్స్ ఆర్ ఆల్సో ఆఫ్ 2 kinds. The scale leaves that occurs only
షూట్ సాకులు దీర్ఘ కనుపుదా వ్యక్తి హ్రస్వ శాఖ మీద పత్రాలు ఏర్పడుతుంది. చిన్న శాఖలు ఉంటాయి కదా, శాఖల మీద ఏర్పడుతుంది. ఉండొచ్చు. లక్షణాలు ఎక్స్టర్నల్ క్యారెక్టర్ మొక్కలనే the sporophyte is differentiated in two stem leaves. మనం స్టడీ చేద్దాం. ఇక్కడ మాకు ఎగ్జామ్ ఫీజు లేక ఇంతవరకు అర్థమైందమ్మా. నేటం సిస్టమ్, నేటం డిస్ట్రిబ్యూషన్, భౌగోళిక వ్యాప్తి. మన ఇండియాలో వచ్చేసరికి 5 స్పీసీస్ ఉన్నాయంట. నేటం, మొల, నీలం, కాంట్రాక్టం, ఇవన్నీ కూడా మీరు రాసుకురండి. ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అన్నప్పుడు జరిగితే 11వ తారీఖు చూసారు అందరూ.